చేస్తారు. జరుగుతున్న పరిణామాలను ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. మన్మోహన్ సింగ్ గారు 2010లో ఎక్కడో మాట్లాడిన మాటలు వీడియో ఉంది. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అందులో ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి ఈ దేశంలో న్యాయం జరగాలని మాట్లాడితే దాన్ని తీసుకొని అలా వక్రీకరిస్తా ఉన్నారు. దేశ సార్వభౌమత్వానికి సంబంధించి దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఇలా అటువంటి కుటుంబాలకు సంబంధించి త్యాగాలు చేసేటువంటి కుటుంబానికి సంబంధించి వాళ్ళ పేరు సంపాదించుకోదలుచుకుంటే ఈ దేశంలో నియంత్రితంగా పరిపాలించదలుచుకుంటే ఇలా వాళ్ళకంటే ఎవరైనా ఎక్కువ ఈ దేశంలో ఉండేవాళ్ళని అడుగుతా ఉన్నాం. అటువంటి వాళ్ళని పట్టుకొని ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము వస్తే ఇండ్లు దోచుకుంటాం, బంగారం దోచుకుంటాం, సంపదను దోచుకుంటాం. ఇంత అన్యాయంగా మాట్లాడే ప్రధానమంత్రిని, భారత ప్రధానమంత్రి విశ్వగురు అంటే సిగ్గనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. సూటిగా అడుగుతాను నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని. ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ చేసి గెలిపిస్తే ఈ భారతదేశంలో హిందువులకు మీరు ఏం చేసిన 10 ఏళ్లలో జవాబు చెప్పండి. ఊరికనే ఏదో అది చేసినాం, మసిమూసి మాయరెడ్డికాయ కూర్చున్నాం కాదు. హిందువులకు కూడా కడుపు ఉంది, హిందువులకు కూడా ఉద్యోగం కావాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఎందుకు ఇవ్వాలి? అందులో 1,70,00,000 మా వీళ్ళకే వస్తున్నాయి కదా హిందువులకు. ఒకవేళ 17% మైనార్టీ లేకపోతే కూడా వాళ్ళ పేరు చెప్పి వీళ్ళే కడుపు ఎందుకు కొడుతున్నావు? ఉపాధి అవకాశాలు ఏమిచ్చినావు? రైతులు దేశవ్యాప్తంగా మెజార్టీ రైతులు హిందువులే కదా, వాళ్ళకు 3 నల్ల చట్టాలు ఎందుకు తీసుకొచ్చినావు? 100 మంది రైతులు హిందువులు దేశ సరిహద్దులుగా లాగా ఢిల్లీలో ధర్నా చేస్తే చచ్చిపోతున్న ఎందుకు కూర్చున్నావు? రైతులకు పెన్షన్ ఇస్తానా, రైతులకు గిట్టుబాటు ధర ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన 22 పంటలు తప్ప 23వ పంట కూడా ఎందుకు గిట్టుబాటు ధర? అభద్రతా భావము. 1వ ఫేజ్ ఎన్నికల తర్వాత ఉత్తర భారతంలో లెక్కలు వస్తున్న ప్రకారంగా ఒక్కొక్క రాష్ట్రంలో, నిన్న హర్యానాలో వీడియో చూసినాం, బండ్లను కూడా రాణిస్తలేరు బీజేపీ బండ్ల ఊర్లల్లా. ఏది కానీ అబద్ధం కొన్ని రోజులు నడుస్తుండొచ్చు, కానీ అబద్ధం ఎప్పుడు నిజం కాదు. నరేంద్ర మోడీ గారి మాటలు అనేటువంటివి వట్టి ప్రగల్భాలు, వట్టి ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం, ఈ ప్రజాస్వామ్యం కాదు అనుకుంటే తప్పకుండా కొన్ని రోజులు ఆ నియంత్రణ ప్రజాస్వామ్యం గెలుస్తూ అనడానికి ఈ 2024 లోక్సభ జనరల్ ఎలక్షన్